సార్ గ్యాప్ వాడు వాటర్ ఎన్ని పెట్టారంటే డ్రై అవుతుంది. లేదండి లేయర్స్ ఏం చేస్తారంటే పైప్ పెడతారు. మన చేతిలోనే ఉంటుంది. మీరు స్పీడప్ చేసుకోకుండా పెడతారండి. ఇది ఎందుకంటే ఇప్పుడు జెన్యున్ ఇప్పుడు నీళ్ళు ఉంటే జెన్యున్ ఉంటే అంటే మన పొలంలో నాకు కొన్ని విలేజ్లో తగిలి అంటే పోస్తారు. లేటెస్ట్ ఎలా చేసిన అవుతుంది. చెప్పిందే చేసేటువంటిది, చేసేదే చెప్పేది మన తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం. అదే వైసీపీ ప్రభుత్వాన్ని మనం చూసాం. విధ్వంసకరమైనటువంటి పాలనతో పాటు తిరోగమైనటువంటి పాలన, అదేవిధంగా వికృతమైనటువంటి పాలన. ఉత్తరాంధ్రకు అత్యంత ప్రాణమైనటువంటి ప్రధానమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్రకే కాదు, విశాఖ నగరానికి త్రాగునీరుకి, స్టీల్ ప్లాంట్కి, పారిశ్రామిక అవసరాలను తీర్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు నుంచి ఆ యొక్క గోదావరి వరద జలాలు వచ్చేటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్. అటువంటి అత్యంత ప్రధానమైనటువంటి ఉత్తరాంధ్రకు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి 5 సంవత్సరాల్లో ఎందుకు ఒక్క రూపాయి పనిచేయకుండా నిలిపేశాడో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్రకు క్షమాపణ చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే మీరందరూ కూడా చూశారు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని సందర్శన చేశారు. ఆ తర్వాత వారమే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ విజిట్ కి వచ్చి ఆ రోజే ఆయన అక్కడి నుంచే ప్రకటించారు. అనకాపల్లిలో 2026 జూన్ కల్లా ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొస్తామని. అంటే 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు గాలి వదిలేస్తే మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో మీరు చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే చేసి చూపిస్తామని చెప్పడమే కాదు, చెప్పింది కూడా ఆచరణలో ఉండేటువంటి విధంగా 1460 కోట్ల రూపాయలు ఈ రోజు లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి
నిధులిచ్చి ఖర్చు పెట్టి ఇప్పుడే మీరు ఫీల్డ్ విజిట్ మాతో పాటు మా పత్రికా విలేకరులు మీరందరూ కూడా మాతో పాటు కూడా చూసారు. లెఫ్ట్ మెయిన్ కెనాల్ మెత్తగా మట్టి పనులన్నీ అయిపోయాయి గతంలో. ఇప్పుడు మిగిలిపోయినటువంటి బ్యాలెన్స్ పనులు ఏంటి అంటే క్రిటికల్ వర్క్స్. ఇప్పుడే మీరు చూశారు ఏదైతే మనము 90 మీటర్ కుమ్మర్లోవ 90 నుంచి 100 మీటర్ల డెప్త్ కి హిల్ కట్ చేసి, అది కూడా రాక్ హిల్ ని కట్ చేసి అక్కడ పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఎంత క్రిటికల్ వర్కో మీరే చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడే మనం పంప ఆక్విడేట్ చూసాం. అది కూడా ఎక్కడో 50, 60, 100 మీటర్ల పునాదులు ఎక్కడో ఉండిపోతే అక్కడి నుంచి మళ్ళీ ఆ పంప ఆక్విడేట్ అత్యంత క్రిటికల్ అయినటువంటి వర్క్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాండా ఆక్విడేట్ కి సంబంధించిన బ్యాలెన్స్ అప్రోచ్ కానీ ఇటువంటి క్రిటికల్ ఉండిపోతే దాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఒక 6 క్రిటికల్ వర్క్స్ నేషనల్ హైవే క్రాసింగ్స్. అటువంటి నేషనల్ హైవే క్రాసింగ్ చేయాలని అంటే ముందు మళ్ళీ నేషనల్ హైవే క్రాసింగ్ అటు ఇటు కూడా మరి 1 వే ట్రాఫిక్ సంబంధించి అక్కడ మళ్ళీ బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలి, అప్రోచ్ రోడ్లు ఇవ్వాలి, వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీటన్నిటిని అధిగమించి ఇటువంటి క్రిటికల్ వర్క్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవాళ ఈ రాష్ట్రానికి. అందులో ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలో అయితే మొత్తం అస్తవ్యస్తం చేసింది గత వైఎస్ఆర్సీపీ పాలన. అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈ పనులు చక్కబెట్టాలని అంటే, ఎందుకంటే మేము మొన్న చూస్తాం 2024లో మేము అధికారులకు వచ్చే సమయానికి ఆర్థిక పరిస్థితి చూస్తే వెంటిలేటర్ మీద ఉంది. వెంటిలేటర్ మీద అంటే మీ అందరికీ తెలుసు ఒక 5%, 10% కూడా ఛాన్సెస్ ఉండవు. మనం భాషలో మనం వైద్య భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ అంటే అటువంటి స్థితికి నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఆర్థిక స్థితిని. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి దశలో కూడా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి ఒక్క సంవత్సరం 1460 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ మేము పూర్తి చేస్తున్నామని అంటే అది ఉత్తరాంధ్రకు మా యొక్క ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. వారం వారం ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ 2026 జూన్కి లక్ష్యం పూర్తవ్వాలి అని ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడానికే మేము కూడా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తూ ఈ సివిల్ వర్క్స్ పూర్తి చేయడమే కాదు, ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉందో, ఎక్కడైతే R&R ఉందో అది కూడా ఎప్పటికప్పుడు కలెక్టర్స్ తోటి R&R కమిషనర్ తోటి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ వాటిని కూడా సాధ్యమైనంత వరకు వాటిని కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. నిన్ననే నాకు పోలవరం దగ్గర నిర్వాసితులు చెప్తూ ఉన్నారు, ఏదైతే 2016లో మాకు 700 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చింది, మొన్న 2025 జనవరిలో 900 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి, 2025 నవంబర్లో 1000 కోట్ల రూపాయలు మా అకౌంట్లోకి వచ్చాయి, 2026 మార్చికి 250 కోట్ల రూపాయలు వచ్చాయి. అంటే అతను చెప్పే ఉద్దేశం ఏంటంటే 2016 అయినా 2025 అయినా 2020 అయినా ఎప్పుడైనా మా నిర్వాసితులకి న్యాయం జరిగింది అని అంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాత్రమే. 2019, 2024 జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క రూపాయి కూడా మాకు రాలేదని ఒక పోలవరం నిర్వాసితుడు చెప్పాడని అంటే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ అనే కాదు, ఒక రిజర్వాయర్ అనే కాదు, ఒక కాలువనే కాదు, ఎక్కడైనా సరే తమ భూములు ఆస్తులు త్యాగం చేసిన నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేసేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని కూడా మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ఆదేశించారు, ఈ యొక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా జూన్లో మనం విడుదల చేసేటువంటి నీరు ఈ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్కి అటు ఇటు ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఎన్ని ఉన్నాయి చెరువులు, ఆ చెరువుల్ని ఈ యొక్క కెనాల్ నుంచి ఏ రకంగా మనం నింపగలుగుతాము, దానికి ఉన్నటువంటి ఏదైనా అక్కడ క్రిటికల్ ఏదైనా ఉంటే దాన్ని ఎట్లా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోమని మనం కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా మరి వేలాది చెరువులు రేపు భవిష్యత్తులో ఈ యొక్క మెయిన్ కెనాల్ ద్వారా నింపడానికి, అదేవిధంగా మేజర్గా ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆ యొక్క స్థిరీకరణకి సంబంధించి కానీ, అదేవిధంగా రేపు పారిశ్రామిక అవసరాలు కూడా ఉత్తరాంధ్రకు మీరు చూస్తూ ఉన్నారు,
మరి అటు విశాఖపట్నం నుంచి ఇటు తుని వరకు కూడా మరి పారిశ్రామిక కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది. అటువంటి పారిశ్రామిక అవసరాలకు కూడా వాళ్ళు నీళ్లు అడుగుతూ ఉన్నారు. ఈరోజు పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ మనం పూర్తి చేస్తేనే ఆ పారిశ్రామిక అవసరాలను కూడా మనం తీర్చగలుగుతాం. వాళ్ళకి వాటర్ కూడా వాళ్ళకి మనం ఇవ్వగలుగుతాం. అంటే ఆ రకంగా లెఫ్ట్ మెయిన్ కెనాల్ యొక్క ప్రాధాన్యతను గుర్తుపెట్టుకుని ఒక త్రాగునీరు అవసరాలకు, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అవసరాలకు, విశాఖ త్రాగునీటి అవసరానికి, అదేవిధంగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేటువంటి విధంగా ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనుల్ని ఇంత పురోగతిలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు.